మాటలు వినాలి, మిమ్మల్ని మహిమపరచాలని ఆశపడి ఉన్నాం. మీ సహకారం కోరుతున్నాం. తగిన జ్ఞానములు వివేకాన్ని మాకు ప్రసాదించుకోండి. మీ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు నామముని ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకంలో. అందరికీ మరొకసారి ప్రత్యేక వందనాలు. వాక్య పరీక్షలకు వెళ్దాం. ఇందాక మనం చెప్పుకున్న సంగతిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఈ లోకంలో అందరిని ఏర్పాటు చేసుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే అందరిని ఇష్టపడేవాడు కాదు. మనం ఎలాగైతే కొందరిని ఇష్టపడుతూ వారికి కొన్ని సంగతులు ఎలా చెప్తామో, దేవుడు కూడా అందరినీ ఇష్టపడలేదు. ఎందుకంటే అందరూ కూడా దేవుని ఇష్టపడతారు. దేవుడిచ్చిన ఈ లోకం అంతా తృప్తి పొందుతున్నారు తప్ప దేవుడు ఎందుకు ఈ లోకాన్ని ఇచ్చాడన్న ఆలోచన నరులకి లేదు. అసలు నిత్య జీవము దేవుడు ఉండే లోకం ఒకటి ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. ఎందుకంటే దాంతో పని లేదు. ఇప్పుడు భూమి మీద ఉన్నంత కాలం భూమి మీద ఎలా తినాలి, త్రాగాలి, సంతోషించాలి, ఎలాగా ముగించాలి, అంతవరకే. ముగింపు తర్వాత మరో జీవితం ఉంది. దాన్ని ఎలా మనం సంపాదించుకోవాలన్న సంగతి అనేకులకు లేదు. అది ఎరిగి అది తెలుసుకోవటానికి దేవుడు తన ఇశ్రాయేలు వారికి ఆయన ప్రత్యేకపరిచి తన విషయాలను తెలియపరిచి వారికి ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చి అది వారిని అనుసరిస్తూ అందులో నిత్య జీవం ఉంది. ఆ గ్రంథాలన్నీ కూడా నిత్య జీవానికి దారి చూపిస్తున్నాయి అన్న సంగతి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఒకసారి 25వ వచనం చదువుదాం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు అప్పుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసునకు నేనేమి చేయవలెను? ఏమని అడుగుతున్నాడు? నిత్య జీవానికి నేను వారసునవ్వాలి అంటే పరలోకం నేను చేరాలి అంటే నేను ఎట్లా చేరగలుగుతాను అని దైవాన్ని నీతిగా అడగలేదంట. అతను ప్రభువునే శోధించి అడిగాడు. ఎందుకంటే అందరు కూడా స్వభావం కలిగిన వారు లేరండి, మంచి స్వభావం కలిగిన వారు లేరు. తర్వాత ఆయనను శోధించుచు అడిగాను. తర్వాత అందుకు ఆయన ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది. అది ఇది చూడండి, ఎక్కడ వ్రాయబడ్డదే అంటే వారికి ఒక గ్రంథాన్ని ఇచ్చాడనే కదా. చూడండి, నీవేమి చదువుతున్నావని అతన్ని అడుగుగా, చదువు. అతడు నీ దేవుడైన ప్రభువును అంటర్లైన్ చేసుకో. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ఒక్కసారి అంటే దైవానికి ఎట్లా కావాలట ముందు అమ్మా ఎన్ని మరొకసారి చదువునట్లు పూర్ణ హృదయాన్ని, పూర్ణ మనస్సును, పూర్ణ శక్తిని. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4 ఉన్నాయి. చిన్న ఉదాహరణ చెప్తారు. ఈ 4 విషయాలు అంటే కొంచెం క్లుప్తంగా చెప్తారు. ఇప్పుడు మన ఇంటికి ఏమో వస్తువులు అవసరం. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలనుకోండి ఏం అవసరం, ఎవరు అవసరం? అవును చెప్పండి అమ్మా. తాపి మేస్త్రి అవసరం, వాటరింగ్ మేస్త్రి అవసరం, కరెంటు మేస్త్రి అవసరం, ఇంకెవరు? అంటే వీళ్ళందరూ కలిస్తే ఏమవుతుంది? ఒక ఇల్లు నిర్మాణం అవుతుంది అంతేనా. ఇప్పుడు వాటరింగ్ మేస్త్రి లేరు అనుకోండి, ఇల్లు బాగుంటుంది అంటారా? సరే, ఇప్పుడు అంతా వాటరింగ్తో చేసుకుని తాపి మేస్త్రి గారు పక్కనట్టే అనుకోండి, ఇల్లు బాగుంటుంది అంటారా? బాగుంది. ఓ విధంగా చెప్పాలంటే ఇవన్నీ పెట్టుకుని కరెంటు మేస్త్రి రాలేదనుకోండి, ఇల్లు ఎవరు అంటే వీళ్ళందరూ కలిస్తే ఇంటికి ఎలాగైతే కలో మనం కూడా దేవుడి దగ్గర మొట్టమొదటది ఏది? పూర్ణ హృదయము, పూర్ణ మనస్సు, పూర్ణ శక్తి, పూర్ణ అది వివేకం అంటే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ 4 కలిసి దేవుణ్ణి ప్రేమించాలంట. ఫస్ట్ మనం ఇచ్చే కాన్పుని బట్టి కాదు, ఓకేనా తల్లి? మన యొక్క మాటల ద్వారా కాదు. ఈ 4 విషయాలు క్లుప్తంగా చెప్పాడంతే. దాన్ని ఒక్కొక్క మాట నేర్చుకుంటే ఇంకా జ్ఞానం. అయితే ఈ 4 విషయాలు ముందు దేవుడికి ప్రయారిటీ ఇవ్వాలి. ఎవరికి? మళ్ళా చెప్పండి, ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. అదే కదా అన్నాడు. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆయన ప్రేమించటంలో జాగ్రత్తగా ఉండాలి. మనం ఆయన కంటే ఏదైనా ఆయన స్థానంలో పెట్టామంటే అది శత్రువు అయిపోతాం. మొదట ప్రయారిటీ ఆయనకి కాకుండా
నువ్వు ఆయన స్థానంలో ఏది పెట్టినా అది దైవానికి వ్యతిరేకం. ఆ హృదయంలో నువ్వు ఏదిన్నా, ఆ మనస్సులో ఏదిన్నా, నువ్వు తెలివితేటలన్నీ కూడా ఉన్నాయని ఆలోచించిన చిన్నదా ఇల్లు కట్టాలనే ఆలోచన నాకు ఉంది అనుకుందా. ఇల్లు కట్టాలంటే ఎలా కట్టాలి? ఒక క్రైస్తవుడు ఇల్లు కట్టాలంటే ఎవరి మీద అనుకోవాలి? దేవుని దగ్గర రాకుండా ఇల్లు ఎలాగవుతుందండి? అధికారుల దగ్గరికి మొత్తం అందరి దగ్గర తిరుగుతారు కానీ ఇంకో మాట, యెహోవా ఇల్లు కట్టించని ఎడల ప్రయాసే కానీ వ్యర్థమవుతుంది. లాజిక్ అర్థమైందా? ఎక్కడికి మాత్రం ఒక గంట లేదా ఒక అరగా కొద్ది సమయం ఇవ్వడండి. అవసరమైతే ఏమనుకోకుండా వాడుతున్నా సుమా. అదే కానీ ఏదైనా దాని గురించి కానీ ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలంటే 2 రోజులు ముందు ప్లాన్ చేసుకుంటాడు, ఏదైనా లోన్ వస్తుందంటే. అవునా? అంటే మన ఇల్లుకి అంత ప్రణాళిక ఉంది, కానీ దాన్ని కట్టేవాడు ఎవరు? మరి ఆయన దగ్గర నువ్వు రావాలి కదా. అసలు ఈయన వసూలు చేసుకోవాలి నువ్వు. ఈయన వసూలు అయితే శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఈయన వసూలు కాలేదనుకోండి మిత్రులు కూడా శత్రువు అవుతారు. అమ్మా రైట్. ఇప్పుడు కిందకి పూర్ణ శక్తితోను పూర్ణ వివేకముతోను ప్రేమికు వలనని నిన్ను వలని పొరుగు వారిని. ఫస్ట్ ప్రియారిటీ దేవుడు. సెకండ్ ఎవరు? పొరుగువారు. జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ ప్రియారిటీ మనిషి, ఫస్ట్ ప్రియారిటీ దేవుడు. జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ దేవుడు, 2 మనుషులు. ఈ 2 నువ్వు చెయ్యాలి. అర్థమైందన్నమాట. ఈ 2 నువ్వు చెయ్యాలి. నీకు నువ్వు చేసుకుంటే కుదరదు. మళ్ళా మొట్టమొదటి దేవుణ్ణి ప్రేమించాలి నువ్వు అన్నిటికంటే. రెండవది నీకంటే నీ పొరుగు వాళ్ళని కూడా ప్రేమించాలి. ఓకే, నీకు అర్థమైందా? విషయం అర్థమైందా అని చెప్పాడు. కిందకి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమికోవాలని వ్రాయబడి ఉన్నది చెప్పాను. ఇప్పుడు ఆయన 29 అయితే ఎవరంట? అందరూ ఆలోచించింది ఆలోచన అండి. అందరి దృష్టిలో మనం ఏంటి? నీతిమంతులే, అందరి దృష్టిలో మనం గొప్పలే. అంతే కదండి. తర్వాత అతడు అంటే పొరుగుడు ఎవడో నాకే చెప్పు అన్నాడట. మళ్ళా పొరుగుడు ఎవడో తెలియదా? అది చెప్పండి. పొరుగుడు ఎవడో తెలియదా మనకి? మళ్ళా అది కూడా నువ్వే చెప్పు అంటాడు. ఆ పొరుగుడు ఎవడో చెప్పు అంటాడు. ఎంత తెలివైన చూడండి. అర్థమైంది? సరే, ఇప్పుడు కిందకి రండి. ఈ మాట వినాలి దయచి. ఒక మనుషుడు యెరూషలేము నుండి ఒక ఉపమానాన్ని చెబుతున్నాడు అనమాట. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణము దిగి వెళ్ళొచ్చు. దొంగల చేతులు చిక్కాడంట. ఒక మనుషుడు దొంగలు దొరికేటంట ఆయన ప్రయాణంలో. తర్వాత వారు కొట్టి అంటే అతను కొట్టి బట్టలు తీసుకుని తన దగ్గర ఉన్నదంతా సంపాదించేసుకుని చివరి ప్రాణం ఉందంట వెళ్ళిపోయాడు. కోర ప్రాణం. అప్పుడు ఒక యాజకుడు. ఎవరు? యాజకుడి దగ్గర ఏముంది? దైవ సన్నిధికి వెళ్ళే అవకాశం యాజకుడికి ఉంది. అంతేనా? దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశం ఎవరికి ఉంది? యాజకుడికి ఉంది. ఇప్పుడు ఆ యాజకుడు ఎత్తాడంట ఈయన పడిపోయిన తర్వాత. అతడు ఎంత గొప్పడు. మరి యాజకుడు ఏం చెయ్యాలి? అతనికి సహకారం అందించాలి. అంతేనా? అతను ఏం చేశాడు? పక్కన నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎందుకు మనకి గొడవ? దేవుడు గొడవ కదా. జాగ్రత్త. దేవుడి దగ్గరికి వెళ్తున్నాడే కానీ పొరుగుని ప్రేమించాలి. అర్థమైందన్నమాట. దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు కానీ పొరుగుని ప్రేమించాలి. 2 చెయ్యాలి. మనం 2 చెయ్యాలి. కిందకి అలాగనే ఈడు యాజక సంబంధే లేవీడు. అంటే ఇద్దరు ఏమయ్యారు? ఇద్దరు ఆడెళ్ళిపోడు కదా, మనం వెళ్ళిపోవాలి. చాలా జాగ్రత్తగా ఉన్నాయి. అతను వెళ్ళిపోడు కదా, మనకెందుకు పని? ఆడికి వెళ్ళినప్పుడు మనకెందుకు? తర్వాత అయితే
ఈ మాట ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు ఆ అతడు పడిపోయి ఉన్న చోటుకి వచ్చి ఇక్కడ అర్థం ఎవరంటే ఇతను సమరయుడు. అతను వెళ్తుండగా ఇతను పడిపోవడం చూసి పనగొట్టు ఉంది అక్కడ, చూచి వచ్చి, అసలు అది చూచాడు వెళ్ళిపోలేదు, చూచి ఏమయ్యాడు వచ్చాడు. కొంచెం మనసు పెట్టండి తల్లి, ఆయన కోపం కదా మా వాక్యం బట్టి ప్రేమ తప్ప మరొకేం కాదు. సరే ఇప్పుడు నేను అడుగుతున్నాను జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఇతను ఎవరు? యాజకుడు, లేవీయుడు, దైవ జ్ఞానం ఎరిగినోడేమో దాటేసి వెళ్ళిపోతున్నాడు. అసలు దైవానికి సంబంధం లేని వ్యక్తులు వీళ్ళు సమరయుడు, అంతేనా? దైవానికి సంబంధం లేని వ్యక్తిత్వం. జాగ్రత్తగా ఉన్నారు. ఇతడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని విషయాలు చూడగా అతని మీద చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలి వారింటికి తీసుకుని పోయి అతని పరామర్శించాడు. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట పులివానికి ఇచ్చి ఇతను పరామర్శించును, నీవెంకేమైనా ఖర్చు చేసినలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చాడని చెప్పాడు. అంతే మీకు అర్థమైందా? కింద వచ్చాను. కాగా దొంగలి చేతిలో ఆ చిక్కిన వానికి ఈ ముగ్గురు ఎవడగో పొరుగువాడని నీకు తోచుచున్నాడు. దొంగల చేతిలో చిక్కిన వానికి కొట్టేసి చూస్తారా, అతనికి ఈ ముగ్గురులో ఎవరో యాజకుడు, లేవీయుడు, సమరయుడు, ఈ ముగ్గురు ఎవడు పొరుగువాడు అని అడిగాడట. ఓకేనా మాట అర్థమవుతుంది? ఎవడు పొరుగువాడు అని అడుగుతున్నాడట. అప్పుడు అతను చెప్పాడు చూడండి అని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అని. అంటే ఇప్పుడు ఎవరు? సమరయుడే అతని మీద ఏం చేశాడు? ఇప్పుడు అతను పొరుగువాడు ఎవరు చెప్పాలి? సమరయుడే కదా, రైట్. ఇప్పుడు కిందకి రండి. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగూ చెయ్యి. అర్థమైందా? సమరయుడు చేసినట్లు నువ్వు చెయ్యి. ఇప్పుడు పొరుగువాడు ఎవడో నీకు అర్థమైంది కదా. అంటే పొరుగువాడు అంటే ఎవరు? ఇప్పుడు అయినోడో దూరవాడా? అయినోడిని ఎవడైనా ప్రేమిస్తాడా? చెప్పాడు సమయం లేదు. మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమించడం అనేది సర్వసాధారణం. కానీ మన పొరుగు వారిని అవసరమైతే శత్రుడు కూడా ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. ఇది దైవ ధర్మం. నేను దేవుణ్ణే ప్రేమిస్తాను అని అనుకోండి పరలోకంలో, దాంతో పాటు నిన్ను వారిని పొరుగు వారిని కూడా ప్రేమించాలి. నిన్ను వారిని పొరుగు వారిని కూడా ప్రేమించాలి. నేను దేవుణ్ణి ప్రేమిస్తాను, దేవుడికి అంకితం అని నువ్వు దేవుడి దగ్గర ఉంటే పనవు. అది ఓకే, అది మొదట ప్రయత్నం. అంటే దాని విధంగా చెప్పాలంటే 2 కాళ్ళతో ప్రయాణం లాంటిది అనమాట. ఓకేనా? 2 కాళ్ళు ఉంటే ఏమవుతుంది? ప్రయాణం సాగింది. అట్లాగే మనలో మొదటిది దేవుడు, రెండవది పొరుగువాడు. ఈ 2 జాగ్రత్తగా, రెండింటికి ప్రేమ అంటే ఆజ్ఞ. ఓకేనా? సరే, ఇప్పుడు నేను కూర్చుమాట. అసలు సమరయులు అంటే ఎవరో తెలుసా? సమర స్త్రీ మాట్లాడింది యేసు ప్రభుత్వం ఏమని? అయ్యా మీకు మాకు ఏం లేదు. యేసు ప్రభు శిష్యులను పంపినప్పుడు సమరీయుల ప్రాంతాలకి వెళ్ళకండి అన్నాడు. ఎందుకంటే అంత భయంకరమైన వ్యక్తులు అంటే విధంగా చెప్పాలంటే పాపం. ఓకేనా? దైవానికి వ్యతిరేకమైన వారు. ఇప్పుడు దైవానికి వ్యతిరేకమైన వాడులో నీతి ఉంది, దైవానికి అనుకూలంగా ఉన్న వాడులో నీతి లేదు. అర్థమైందన్నమాట. దైవానికి అనుకూలంగా ఉన్నవాడికేమో, దైవానికి వ్యతిరేకంగా ఉన్నవాడు ఏం చేస్తాడు? రైట్. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాం జాగ్రత్త. పొరుగు అని ఏం చేయాలి? ప్రేమించాలి. ఒక మాట చూపిస్తాను చూడండి. మార్కు సువార్త కొన్ని విషయాలు ఇక్కడ మనసు పెట్టి మనం చదువు.
రెండు వచ్చింది. రెండు వచ్చింది. మార్క్స్ వద్ద రెండు వచ్చింది. 17 వచ్చి చదువు. 17 వచ్చి యేసు ఆ మాట విని రోగులకే గాని, ఇది చూడండి, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కర్లేదు అన్నాడు. ఎందుకు ఆ మాట ఏంటి అంటే 14 వచ్చి ఆయన మార్గమున వెలుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్పై కుమారుడగు లేవీని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. తర్వాత 15 వచ్చి అతని ఎంట ఆయన కూర్చుండగా యేసుప్రభు మళ్ళా ఇంటికాడ ఏమయ్యాడట? భోజనం చేస్తున్నాడట. సుంకరులను పాపులను అనేకులు యేసుతోను ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఇంటివి. ఇట్టి వారు అనేకులుండి వారాయనను వెంబడించారు. ఓకే, మీకు అర్థమైంది మాట? వారు ఆయన ఏం చేశారు? వెంబడించారు. ఎలాంటి వారితో ఉన్నాడు యేసు ప్రభు? జాగ్రత్తగా, ధర్మశాస్త్ర జ్ఞానం ఎరిగిన వాడు పాపులు దూరంగా ఉన్నాడు. అంటే పడిపోయిన వాడి మీద ప్రేమ చూపించకుండా వెళ్ళిపోయాడు. పాపి అయిన సమరయుడు ఏం చేసి చూపించాడు? ప్రేమ చూపించాడు. అదే కదా మనం ఇప్పుడు పొరుగువాడు ఎవరు? సమరయుడే. ఓకే, ఇప్పుడు జాగ్రత్త. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? మొదట ఆయన తండ్రికి ఇచ్చాడు లేదా? రెండవది ఎవరికి ఇస్తున్నాడు? ఓమా, ఆయన తండ్రికే మొదటి ఇచ్చాడు. ఆయన తండ్రికి ఇచ్చినప్పుడు అయితే ఒక విధంగా చెప్పాలంటే ఆయన మరణించవలసిన పని లేదు. ఎందుకని? ఆయన భక్తి ఆయన చేసుకున్నాడు, ఆయన నీతి ఆయన చేసుకున్నాడు కనుక ఆయన మరో ప్రాణం పెట్టవలసిన పని లేదు. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టింది ఎవరి కొరకు? ఇప్పుడు మనం ఎవరో చెప్పండి. అది ఒక విధంగా చెప్పాలి, మనం పొరుగువారు. అంతే కదండి, అంతే కదా, మనం పొరుగువారు కదా. రైట్, మన కొరకు ఆయన పెట్టాడు. కేవలం అక్కడైతే సమరుడు సహాయం చేశాడు, జాలి చూపించాడు. ఈయనైతే ప్రాణం పెట్టాడు. జాగ్రత్తగా యేసు ప్రభువులో ఉన్నాడు. అదే చెప్పాడు ఆయన. ఓకేనా? తండ్రిని ప్రేమించండి, రెండవది మనుషులను ప్రేమించండి. అది అన్నాడు కదా, నిన్ను వలే నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలాగే ఎదుటి వారిని కూడా ప్రేమించండి అని చెప్పాడు. సరే, ఇప్పుడు యేసు ప్రభు జాగ్రత్తగా ఉన్నాడు. ఎలాంటి వారితో ఉన్నాడండి? ఎలాంటి వారితో? అది ఎందుకంటే ఆయన చెప్పింది అది మనిషిని ప్రేమించాలి. కానీ మనుషులు దేని చూస్తున్నారు? పాపాన్ని చూస్తున్నారు. అంతే కదా, మనం కూడా చూసేది ఏంటి? అది. కానీ మనలో పైకి మనం నీతిమంతులే, లోపల వెళ్తే అసలు ఎవరో మనకు అర్థమవుతుంది. దొరికితే దొంగలు, దొరకకపోతే అందరూ దొరలే. ఇప్పుడు కింద చూడండి, అక్కడ ఇప్పుడు 16 వచ్చిన పరిశీలన ఉన్న శాస్త్రులు ఆయన సుంకరులతో పాపులతోను అంటే భోజనం చేస్తున్నాడు కదా పాపులతో గట్ట కలిసి భోజనం చేయుచున్నాడని. ఇప్పుడు చెప్పండి, అప్పుడు అక్కడ ఉన్న సమస్య ఎలా కనుక్కున్నారు వాళ్ళు? ఇతనేంటి, ఇతను సుంకరులతో పాపులతో భోజనం చేస్తున్నాడు ఏంటి? అసలు ఆమె దూరంగా పెట్టాలి కదా. మనం దైవానికి దగ్గరగా ఉన్నాం కదా, అలాంటప్పుడు ఏం ప్రేమించడం ఏంటి అన్న భావాలు వచ్చినాయంట. తర్వాత ఆయన శిష్యులను అడుగుగా ఇది చూడండి, యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి. ఇప్పుడు నేను అడుగుతున్నా, రోగం ఏంటి, ఆరోగ్యం ఏంటి? రోగం ఏంటి, ఆరోగ్యం ఏంటి? రోగం ఆరోగ్యం అదే కదా అన్నాడు. తర్వాత నేను అది రోగం. అర్థమైందండి? ఇప్పుడు ఏ రోగం అయ్యా అంటే పాప రోగం పోగొట్టుకోవాలి ఫస్ట్. ఓకేనా? యేసు ప్రభు దగ్గరికి అనేక మంది రోగులు వచ్చారండి, బాగు చేశాడు. కానీ నేను రోగాలు వెళ్ళగొట్టడానికి రాలా. అసలు పాప రోగాన్ని తీయడానికి వచ్చాడు. చూపిస్తాను మీకు. ఓకేనా? అసలు రోగం ఏదో చెప్పండి. ఇప్పుడు పాప రోగం. ఇప్పుడు నేను అడుగుతున్నా, పైకి రోగం కలిగిన దానికి వైద్యులు ఉన్నారు,
దానికి వైద్యం ఉంది, ఔషధాలు ఉన్నాయి. విధంగా చెప్పాలంటే అది కొంచెం లోపల ఆ తత్వాలు ఉన్నాయి. కానీ పాప రోగానికి మాత్రం తీయడానికి ముందు ఎవరి దగ్గర లేదు. ఓకేనా తల్లి? కిందకి నేను పాపులనే పిలువ వచ్చింది కానీ ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎవరిని పిలవడానికి వచ్చాడు? ఈ మాట చూసి లోకం ఏమనుకుంటుందంటే యేసు దగ్గరికి వెళ్ళిన అందరూ పాపులు, ఇందాక ధర్మశాస్త్ర ఉపదేశకుడు అనుకున్నాడు చూసుకో, నీ నీతి మంతునని అలా బిల్డప్ ఇచ్చేవారు కూడా సమాజంలో ఉన్నారు. ఓకేనా? పాపులు కనుక యేసుప్రభు దగ్గరికి వెళ్ళి మీరు పాపులు కాదు, నీ పుణ్యాత్ములు. అందుకే యేసుప్రభు దగ్గరికి నువ్వు ఎంత పుణ్యాత్ముడో నీ హృదయాన్ని అడిగి చెప్పు. ఓకేనా? సరే, కిందకి నేను పాపులనే పిలువ వచ్చింది కానీ నీతి మంత్రులు పిలువ రాలేదని వారితో చెప్పాను. ఓకేనా? ఇప్పుడు ఆయన ఎవరిని పిలవడానికి వచ్చాడు? అంతే కదా? రైట్. రెండాచ్చు మొదలుంచారు అక్కడే, రెండాచ్చు మొదలుంచారు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోకి వచ్చిన ఆయన ఎంత ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిన కనుక వాకిటినైనను వారి స్థలము లేకపోయిన ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. ఎవరిని? అతను రోగం పక్షవాతం. అలాంటి వారిని ఏం చేశారంట? లోపల రావడానికి కూడా ఏం లేదంట, చోటు లేదంట. చోటు లేకపోతే ఏం చేశారంట? ప్రభు దగ్గరికి వెళితే వారికి బాగుపడతారని ఇంటి పైకి పిప్పేసి దింపేశారు. అక్కడ ఒక మంచి మాట చూపిస్తారంటే చదువు కాబట్టి యేసు వారి విశ్వాసము చూచి, ఇది అస్సలైన మాట. యేసు వారి విశ్వాసము చూచి, ఎవరి విశ్వాసం? వచ్చినోడు కాదు, రోగి విశ్వాసం కదా అక్కడ తీసుకొచ్చిన అది తీసుకొచ్చు. ఎందుకంటే ఎవరైనా ఒకటే, ఏ డాక్టర్ అయినా ఒకటే, రోగం తగ్గాలనుకుంటాం అంతేనా? రైట్. ఇప్పుడు తీసుకుని వచ్చిన వారు మాట్లాడారు చూసారా? వాళ్ళ విశ్వాసమును చూచి అని మాట్లాడాడు. అదే చదువు. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని. ఒక్క మాట చెప్పండి, నీ పాపములు ఏమైంది? క్షమింపబడి ఉన్నవి. ఒక నేను అడుగుతున్నాను, అసలు ఉన్న సమస్య ఏంటి? పక్షవాతం రోగంతో ఉన్నాడు. ఇప్పుడు ఆయన మొదట ఏమన్నాడు? అమ్మా పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. ఇది కింద నోరు కోపం వచ్చిందండి. పాపాలు క్షమించమంటాడంటే పాపాలు క్షమించడం దేవుడికి తప్ప ఈడికి ఎక్కడ ఉంటుందా అని మొదలెట్టారు. ఇప్పుడు 10 వచ్చు ఒకసారి అయితే 9 వచ్చింది చాలు. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువమని చెప్పుట సులభమా? ఏది సులభం, ఏది సులువు? నువ్వు లేచి వెళ్ళటం అనేది సులువా? నీ పాపాలు క్షమించబడటం సులువా? ఓ మాట, రోగాల్ని బాగు చేసుకోవడం సులువా? పాపాలని బాగు చేసుకోవడం సులువా? అదే సులువు. ఎందుకని అంటే కట్టుకున్నాం ఏదో ఒక, నేను అడుగుతున్నాను, అది దేవుడి దగ్గరికి రావక్కర్లా, డాక్టర్ దగ్గరికి వెళ్ళా బాగైపోవాలి అవునా కదా? కానీ కొంతమంది సేవకులు చేసేది ఏంటంటే ఇదే పనిగా పెట్టుకున్నారంటే, ఏది రోగాలు ఉన్నవాళ్ళారా ఆయన దగ్గరికి వచ్చి, సమస్యలు ఉన్నవారా ఆయన దగ్గరికి వచ్చారు. ఇవి చెప్పాలంటే ఏవైతే సమస్యలు ఉన్నాయో టీవీలో మధ్య చూస్తున్నాను, అంటే ప్రకటనలు. ఏడ ప్రకటనలు అంటే మీకు ఆ దోషమా, ఈ దోషమా, సర్పదోషమా, లేదా గ్రహ దోషమా, ఈ అన్ని దోషాలు, ఏ దోషాలు ఉన్నా రండి పరిష్కారం చూపబడదని చెప్తున్నాడు. ఇప్పుడు దాదంతో ఇదంతే అంతే కదా? అదేమో తెలియక పరిష్కారం అంటున్నాడు, ఈయన తెలుసుంది పరిష్కారం. నేను అడుగుతున్నాను, అసలు ఇతరకే పరిష్కారం లేదు. అర్థమైందండి? ఇతరకేమో లేదు. ఎందుకంటే రోగాలు పోగొడుతున్నాడు తప్ప ఇక్కడ అన్నాడు రోగాలు పోగొట్టుకోవడం సులువా, పాపాలు పోగొట్టుకోవడం సులువా అన్నాడు. ఏది కష్టం? అంతేనా తల్లి?
నేను అడుగుతున్నాను, ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చు, మరి చిన్నప్పటి నుంచి వచ్చిన రోగాలను ఎవరు పోగొట్టారండి? అంతేనా? అందుకు రోగాల కొరకు బాగు చేయకూడదు. పాపాలు అనే రోగాన్ని బాగు చేసుకోవటమే అసలు బోధ. అతన్ని రైట్. ఇప్పుడు పదవచ్చు. అయితే పాపమును క్షమించుటకు ఈ మాట పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని. అప్పుడు చెప్పండి, పాపాలు క్షమించటానికి ఎవరికి అధికారం ఇచ్చాడంట? తండ్రి ఆయన కొడుకు ఇచ్చాడంట. ఆయనకి ఎందుకు ఇచ్చాడు అంటే ఆయనలో పాపం లేదు కనుక. ఓకే తల్లి, ఆయన ఏమి లేదు, పాపం లేదు కనుక ఆ అధికారం ఆయనకి ఇచ్చాడంట. ఇప్పుడు ఈయనకి ఏముంది అమ్మా? పాపాలను పోగొట్టే అధికారం వీడికి ఉంది. ఇప్పుడు నేను అడుగుతాను, రోగాలు పోగొట్టే అధికారం అందరికి ఉంది, లోపల ఉన్నవారు అందరికి ఉంది. ఓకే తల్లి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మనం బైబిల్లో చూసినట్లయితే రోగాలు ఉన్నవారు వచ్చారు, అనారోగ్యంగా ఉన్నవారు వచ్చారు, వీళ్ళందరినీ కూడా బాగు చేశారు. కానీ ఈ రోగాలు పోయే కొద్ది మళ్ళీ వస్తాయండి తల్లి. ఇవి పోయే కొద్ది మళ్ళీ ఏమవుతాయి? మళ్ళీ వస్తాయి. ఎందుకు వస్తాయి? ఈ భూమి మీద ఉన్నంత కాలం ఏదో రకంగా ఈ వ్యాధి లేదా ఈ రోగం మనల్ని వెంటాడతాను. మన సంవత్సరం ఏమనుకున్నాం? ఈ ఆదివారం తెల్లారట్లు ఇట్టాం, సంవత్సరం అయింది, లాక్డౌన్ మొదలెట్టి. గుర్తుందో లేదో? గుర్తుంటాం లేదు. 22 అంటే 23 ఆదివారం 21. అయితే ఆదివారం తెల్లగట్లు ఇట్టాం. ఇప్పుడు నేను ఎన్నాళ్ళు దూరం అయిపోయాం? పోటీ రోగం పోయిందా? ఏదో పోయింది అనుకున్నారు పండుగ దాకా, మళ్ళా తిరిగి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, మళ్ళా మొదలైంది తెలుసా మీకు? ఇప్పుడు నేను అడుగుతున్నాను, మళ్ళా మన సంవత్సరం జరిగే పరిస్థితులు జరిగితే ఎక్కడ దాకుంటారు? డాక్టర్లే చచ్చిపోయారు కదా తల్లి, నర్సులే చనిపోయారు కదా, పోలీసు అధికారులే చనిపోయారు కదా, చెప్పమాట పెద్ద పెద్ద సేవకులు కూడా చచ్చిపోయారు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, అదే సేవకుడు రోగాలు పోగొడతాం, నా ఇద్దరు రండి రోగాలు పోతాయేమో నేను ప్రార్థన చేస్తే అని ఇంత చెత్త చెప్తున్నారే. మరి అలా కరోనా పోగొట్టిస్తే 2 కోట్ల రూపాయలు అందరికి మేలే కదా అంటే. ఇప్పుడు జగత్ ఈ లోకంలో ఇది దీని మించి ఇంకోటి వస్తుందంట. అర్థమైందండి? ఆస్ట్రేలియాలో ఎలుకల ప్లేగు వ్యాధి వచ్చిందంట. ఎక్కడ? ఎలుకల ప్లేగు, ఎలకలతో వస్తుందంట అది వ్యాధి. ఓకేనా? ఇది మొత్తం మీద మళ్ళీ చెప్తుంటాడు, ఎప్పటికైనా ఈ భూమి మీద అంతా కలుషితం, మనుషులే కలుషితం అయిపోయింది, దేవుణ్ణే కలుషితం చేస్తారు. దైవాన్ని కూడా ఏం చేస్తారు? మా జాతి దేవుడు మీ జాతి దేవుడు కంటే మా జాతి దేవుడు గొప్పవాడు. దేవుణ్ణి కూడా రోగం ఇచ్చేసారు. అప్పుడు ఏమన్న రోగాలు ఆయనకి ఇచ్చేసారు. అర్థమైందన్నమాట. ఎందుకంటే వీడికి జాతి పిచ్చి. ఎవరికే? అది జాతి రోగం ఉంది, ఆ జాతి రోగం ఎవరికి ఇచ్చేసాడు? అది ఇప్పుడు ఆ రోగం ఆయనకి ఇచ్చేసాడు. చూడ, కరోనా రోగం వీడు వచ్చినాడు, వెళ్ళి డాక్టర్కి ఎలాగైతే అంటించాడు. ఓకేనా? ఆయన ఏమో వైద్యం చేద్దాం అనుకున్నాడు, ఈ రోగం ఆయన ఎత్తుపోయింది, ఆయన చనిపోయాడు. అట్లాగా దేవుడు కూడా ఏమి ఇచ్చేసాడు? జాతి అనే రోగం ఇచ్చాడు. అందుకే మా జాతి గొప్పడు, ఈ జాతి గొప్పడు, ఆ జాతి ఇది అన్నట్టు అర్థం. అసలు వదిలేము. అసలు దగ్గరికి ఎలా వెళ్ళాలో చెప్పటానికి వచ్చిన వాడు ప్రభు. నువ్వు దైవానికి మొదట, ఆ తర్వాత నిన్ను వలిని పొరుగుని ప్రేమిస్తేనే పరమాత్మని చెప్తాడు. ఇప్పుడు ప్రేమించడం అంటే జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించడం అంటే కొన్ని విషయాలు లేదు. మత్తయి సువార్తలకు మనం వెళ్తాం. సరే, 25 వచ్చి 31 వచ్చు. 31 వచ్చు. ఈ మాట మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఎవరో ప్రభు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. ఎవరో సమస్త ప్రజలు ఆయన ఎదుట ఏమవుతారు? పోగు చేయబడు. గొర్రెలు వేరు చేసేది ఒక అందం, అంతేనా?
కానీ ఇక్కడ మేకలు గొర్రెలను ఎందుకన్నాడు ఈ మాట? మేకలు దేవునికి ఉపయోగపడింది, గొర్రెలు దేవునికి ఉపయోగం. కానీ ఇక్కడ జాగ్రత్తగా ఉంటే గొర్రెలు మేకలు ఏం చేశాడట ఆయన? వేరుపాటు చేశాడట. ఏంటో వేరుపాటు అని మనం ఆలోచన చేస్తే, గొర్రెలు లాంటి వారేమో ఒక మాట చెప్పాడండి. ఇక్కడ చూపిస్తారు చూడండి, అక్కడ 35వ వచనం. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టిద్రి. ఎవరు? యేసుప్రభు. అదే కదా, నేను ఆకలి కొన్నా నాకు ఏం పెట్టు? భోజనం పెట్టు. దప్పికుంటుని, నాకు దాహం ఇచ్చిద్రి. ఆకలిగా ఉన్నా నాకు ఏమి ఇచ్చావు? దాహాన్ని నీళ్ళిచ్చు. పరదేశీ ఉంటుని, పరదేశినై ఉంటుంది, నన్ను చేర్చుకుంటుంది. దిగంబరై ఉంటుని, నాకు బట్టలు ఇచ్చిద్రి. రోగినై ఉంటుని, నన్ను చూడవచ్చిద్రి. చెరసాలలో ఉంటుని నా యొద్దకు వచ్చిద్రని చెప్పును. ఒకసారి ఇది ఇక్కడ జరిగిన విషయాలు ఇవన్నీ నాకు ఇచ్చారు, ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు మీరు అందరూ వచ్చి పలకరించి ఇవన్నీ చెప్పాడు. ఇప్పుడు 37వ వచనం. అందుకు నీతిమంతుడు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి నుండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి. ఎవరంటున్నారు? నీతిమంతులు. ఇప్పుడు నీతిమంతులేమో గొర్రెలు, ఓకేనా? అనీతిమంతులేమో మేకలు, ఓకేనా? రైట్. ఇప్పుడు నీతిమంతులు అంటున్నారట మీకు ఎప్పుడు ఇచ్చాం అని అంటున్నారట అక్కడ, ఓకేనా? మీకు అర్థమైందా? మీకు ఎప్పుడు ఇచ్చాం అని అంటున్నారట ఇక్కడ. ఇప్పుడు 40 వచ్చిన దగ్గర. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకని మీరు చూసితురు కనుక చేసితిరి కనుక. ఎవరికి చేశారట? మిక్కిలి అల్పుడైన సహోదరికి చేశారంట. ఇవి నీకు అర్థమైంది అన్నమాట. జాగ్రత్తగా మళ్ళా చదవండి. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరిని మీరు చేసితిరి కనుక. ఈ సహోదరులు ఎంతమంది చేశారు మీరు? ఒక్కడికి, అంతేనా? ఒక్కడికి చేశారంట. ఆ ఒక్కడికి చేయటం వల్ల తర్వాత నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానండి. ఒకసారి ఎవరికి చేస్తే? సహోదరులు ఉన్నారట, ఆ సహోదరులు ఒక్కడికి చేస్తే, ఓకే? మీకు అర్థమైంది? సహోదరులు ఒక్కడికి చేస్తే, అదే కదా మీరు ఒక్కడికి చేస్తే నాకు చేసినట్టే అన్నాడు ఆయన. ఇంకో పాయింట్ 46 వచ్చిన 46 వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవనకు పోదురు. చదువు మళ్ళా చదువు. వీరు నిత్య శిక్షణకు నీతిమంతులు నిత్య జీవనకు పోదురు. ఎక్కడికి వెళ్తారంట? నిత్య. ఇంకొకరికి ఏముందంట? నిత్య శిక్ష. నిత్య శిక్ష ఏమో నరకం, నిత్య జీవమేమో పరలోకం. అంటే మేక లాంటి వారేమో నరకానికి వెళ్తున్నారు, గొర్రె లాంటి వారేమో పరలోకానికి వెళ్తారు. ఇప్పుడు గొర్రె లాంటి వారు ఏం చెప్పాడు? ఆకలిగా ఉంటుంది, భోజనం పెట్టారు, దాహం ఉంటుంది, ఇవన్నీ చెప్పాడు కదా. నేను అడుగుతున్నాను, మనమే చేస్తున్నామా? లోకం చేస్తలేదు అది? చెప్పండి, మనమేనా? ఆ సేవ మనమేనా చేసుకుంటా? సమాజానికి ఎవరు చేస్తారు కదా? మనకి అలాంటప్పుడు ప్రభుత్వ పని ఉంది. ఇంకా ఒక మాట చెప్పమంటారా? ఫస్ట్ ఏంటి చెప్పండి? ఆహారం, అంతేనా? ఆహారమే కదా. నేను అడుగుతున్నాను, ఏ ఆహారం గొప్పదని చెప్పాడు యేసు ప్రభు? జీవాహారం. అది విడితే నిరంతరం అక్కడ ఉంటాడు. అది నువ్వు తిన్నావు కదా, నీ దగ్గర ఉంది కదా, చెప్పాలి. ఇప్పుడు సమరయుడి దగ్గర ఉంది కనుకే కదా అక్కడ కూర్చోబెట్టాడు. ఇంకో పాయింట్ అన్నాడు, కాదు, ఒకవేళ ఆడికి ఇంకా ఖర్చు అవుతే నేనే పెట్టుకుంటాను అన్నాడు. అక్కడ నడలేదు, చెప్పండి. అతను బాగు చేయటానికి అతను ఏం చేశాడు అమ్మా? కావాల్సింది చేశాడు, అవసరమైతే ఖర్చు కూడా మేము పెట్టుకుంటాం అన్నాడు. అవునా కదా? చెప్పాలి. ఇప్పుడు ఆ సమరయుడే కదా అసలైన పొరుగువాడని కదా ఇందాక నేర్చుకున్నాం. సరే, ఇప్పుడు నేను అడుగుతున్నాను, పొరుగువాడిని ప్రేమించటం అనేది మనం తత్వంలో చూసుకుంటే ఇప్పుడు మనం ఎవరిని ప్రేమించాలి? ఒకటి, ఎవరికి ఇవ్వాలి? ప్రేమిస్తే సరిపోదండి, చలేస్తుందా అమ్మా?
తప్పుడు కప్పుకో ఆకలేస్తుందా అసలు మన నోడి ఇంట్లో బయటకు వస్తలేదంట. అది కాదు, ఒక్క మాట తెలుసండి. ఇప్పుడు ఆ పొరుగువాడు ఆకలితో ఉన్నాడు. ఏ పొరుగువాడు? లోకస్తుడు. ఇప్పుడు అతనికి ఏ ఆకలి తీర్చాలి? ఆత్మ ఆకలి తీర్చాలి. ఓకేనా? ఏ ఆకలి తీర్చాలి? అది. ఎందుకంటే నా యొక్కకు జాగ్రత్తగా ఉన్నాడు. నేనిచ్చే ఆహారము జీవాహారం అంటారు. అంతేనా? ఇప్పుడు నేను అడుగుతాను, నిజంగా మన పొరుగు వాడిని ప్రేమించి, ఇంకోటి యేసుప్రభు ప్రేమించే విషయం చెప్పండి మనకి. అంతే కదా? నేను ఇంకోటి అడుగుతాను, ఆయన మనకు జీవాహారం ఇచ్చాడు. ఇప్పుడు మనం ఆయన ఎంత ఉన్నామంటే మనం ఏమి ఇవ్వాలి? అది చెప్పాడు. ఈ నా సహోదరులు ఒక్కడికి చేశారు, మీరు ఎవరు చేసినట్టు అన్నాడు? అంటే వాక్యాన్ని ఇవ్వటమే కదా ఆహారం. రెండో చెప్పండి, దాహం. ఏమన్నాడు? సమర స్త్రీని అడిగాడు, అమ్మ నేనెవరో తెలిస్తే నువ్వే నన్ను నేనిచ్చు నీళ్లు తాగువాడు. ఏ నీరు, ఏ దాహం గొప్పదే? ఏ నీరు గొప్పదే? అయ్యో అంతే కదా తల్లి. ఇప్పుడు బయట చలిగందరూ పెట్టేసి అక్కడ పెట్టేస్తే పర్లోకి వెళ్ళిపోతాం అనుకున్నారా? లేదా భోజనం పెడితే పర్లోకి వెళ్ళిపోతాం అనుకున్నారా? లేదా జాగ్రత్తగా నాకు ఇంకో పాయింట్ ఏముంది? రోగుడై ఉంటిని అన్నాడా? ఏ రోగం అంటే మనం కనీసం ఒకసారి వెళ్ళి హాస్పిటల్కి రౌండ్ వేసేసి వాళ్ళు పలకరించి ఫ్రూట్స్ ఇచ్చితే పలకలిపోతాం అనుకుంటారా? పాప రోగం ఉన్నవాడికి ప్రభు యొక్క నామమే, ప్రభు యొక్క వాక్యమే వైద్యం చేయాలి. ఓకేనా తల్లి? ఇంకోటి ఏమన్నాడు? చెరసాల్లో ఉంటిని అన్నాడు. ఏ చెర అమ్మా? ఒక మాట తిమోతి పత్రిక ఓ మాట చూపుతుంది, ఎందుకంటే తీయాలి, సమయం లేదు. అమ్మా చూసారా? 2వ అధ్యాయము చూసారా? 2వ అధ్యాయం 24వ వచనం. చూసారా? త్వరగా చదువు. 24 తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకే దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి ఏం తర్వాత అందువలన సాతాను తన ఇష్టము చొప్పున. ఇప్పుడు చెప్పండి, ఎవరి చెరలో ఉన్నాడు? ఓకేనా? ఎవరి చెరలో ఉన్నాడు? సాతాను చెరలో ఉన్నాడు లేదా? లోకసువార్త సరే. 8వ అధ్యాయం 8వ అధ్యాయం తీసారు. 26వ వచనం నుంచి చదివితే 26వ వచనం నుంచి చదివితే అక్కడ దెయ్యం పట్టిన వాడు ఉన్నాడని 27వ వచనం. త్వరగా. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయన 8:27 ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చాను. వాడు దెయ్యములు పట్టిన వాడే అనలైజ్ చేసుకున్నాడు. వాడే ఏం పట్టాడంట? దెయ్యము పట్టిన వాడే బహుకాలము నుండి అదే బట్టలు కట్టుకొనక సమాధిలోనే గాని ఇంటిలో ఉండువాడు కాదు. ఇప్పుడు ఒకసారి 29వ వచనం. యాలయనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుగులకు రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించును. ఎవరికే? అంటే ఇప్పుడు అపవిత్రాత్మ ఎక్కడ ఉన్నాడు చెప్పండి. ఇప్పుడు మీకు ఏది అర్థమైందండి? ఈ అపవిత్రం ఎక్కడ ఉందో అక్కడ రోగాలు ఉంటాయి. ఏది? పాపంలో నడిపించడానికి అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చును.
కనుక ఆ, వారిని గొలుసులతోనూ ఇది అంతా ఏం చేస్తుంది, వాని గొలుసులతోను కాలి సంఖ్యలతోనూ కాలి సంఖ్యలతోను కట్టి కావలించిరి. ఆ, అతను వాడు బంధకములు తెప్పగా దెయ్యం వాని అడుగులోనికి, అంటే ఒక విధంగా చెప్పాలంటే సాతాను ఏం చేస్తుంది, ఆ చెర వేసుకుని ఆయన బంధించినాడు, భద్రపడేస్తాడట. ఇప్పుడు అలాంటి వాడిని 39 వచ్చి 38కి చదవతో సామెత. జనులందరూ భ్రాంతులైతిరి ఆ, గనుక గనుక తమ్మును విడిచిపోమ్మని తమను విడిచిపోమని ఆయనను వేడుకొనిరి. ఆ, ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా ఆ, దెయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆ, ఆయనతో కూడా ఆ, తన్ను ఉండు నిమ్మని ఆ. ఆయనను వేడుకొనెను. నీతో నేను ఉంటానయ్యా అని వేడుకున్నాడంటే ఓకేనా, నీతో పాటు నేను ఉంటానని చెప్పాడు. తర్వాత అయితే ఆయన నీవు నీ ఇంటికి ఆ, తిరిగి వెళ్ళి ఏమన్నాడు యేసుప్రభువు, నాతో వద్దురా బాబు, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు. ఆ, దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెను ఆ, తెలియజేయమని వానితో చెప్పి ఆ. వానిని పంపివేశను. ఆ. వాడు వెళ్ళి ఎవరు చెప్పమన్నాడా, నీ ఇంటికి వెళ్ళి చెప్పు, అంతే కదా, నీ ఇంటికి వెళ్ళి నీ వారికి చెప్పు అని చెప్పాడట. ఆ, వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెను ఆ. ఆ పట్టణమందంతా ప్రకటించెను. ఇప్పుడు చెప్పండి, ఆడేం చేయడు మొత్తం, మొత్తం పట్టణమంతా ప్రకటించెను. ఎవరు ప్రకటించాడు, చేసిన గొప్ప కార్యం ఏది పట్టుకున్నవాడు. 13 అధ్యాయం 16 వచ్చు, 10 వచ్చు చదువు. 16 చదువు, 16 చదువు చదువు, 13, 16. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన ఆ, అబ్రహాము కుమార్తె అయిన ఏమేను ఆ, విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగా అని అతనితో చెప్పాను. చెప్పాను. ఏమర్థమైంది, 18 సంవత్సరాలు సాతాను బంధించిందంట. ఓకేనా మీకు? ఎంతకీ ఆవిడెవరు, అబ్రహాము కుమార్తె కుమార్తె. ఎందుకని 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 అన్నాడు, విశ్వాసం ఉన్నాయి కదా. జక్కయ్య కూడా ఎవరు నమ్మాడు, అందుకే ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. జాగ్రత్త ఏమన్నారు, చివరి మాట ఆదికాండం 14 వచ్చి 14 వచ్చి సరే 14. అబ్రహాం తన తమ్ముడు చెరపట్టబడినని ఎవరో, అబ్రహాము తన తమ్ముడు ఎవరా తమ్ముడు, లోతు. అంతేనా? లోతు గారు ఏమయ్యారట, చెరపట్టబడ్డారట. అంటే వేరే రోజు వచ్చి ఏం చేశారు, తీసుకుని వెళ్ళిపోయారు, ఆ వారి చెరలకు తీసుకుపోయారు. విని తన ఇంట పుట్టి ఈ మాట అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విన్నాడంట. ఎవరు, అబ్రహాం గారు. చదవండి. పుట్టి అలవర్చబడిన తన ఇంట పుట్టి అలవార్చబడిన 310 మండుగుని వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజును తరిమెను. ఏం చేశాడు, తమ్ముడు చెరలో ఉన్నాడు కదా, మనకి ఎందుకు కూర్చోలేదు, తన ఇంటి వారి దగ్గర ఉన్న వారిని అందరి దగ్గర తీసుకుని వెళ్ళి ఏం చేశాడు చెప్పండి, ఆ చెరలో ఉన్న వారిని ఏం చేశాడు, తరిమి ఏం చేశాడు. దీని అంతరార్థం ఏంటి చెప్పండి, చెప్పాలి. దీని అంతరార్థం ఏంటి, ఇప్పుడు చెప్పుకున్న విషయాలన్నీ అంతరార్థం ఏంటి చెప్పండి. సమరీ స్త్రీ మొత్తం గ్రామాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినాడు. ఓకేనా, దెయ్యం పట్టుకున్నాడు, పట్టణానికి చెప్పాడు. అంతేనా, రైట్. సమరయుడు ఆయన ప్రేమ ఏంటో వ్యక్తపరిచాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, యేసు ప్రభు ఏమి ఇచ్చింది మనకి, అపోస్తులకి ఇచ్చింది ఏంటి చెప్పండి ఒక్క మాట, భోజన ప్యాకెట్లు. ఏమి ఇచ్చాడు, సువార్త. అంతేనా, కుమారి నీ విశ్వాసము, కుమారుడా నీ విశ్వాసము అన్నాడు లేదా. ఇప్పుడు నేను అడుగుతున్నా, మన హృదయాలు జాగ్రత్త, పాపం వల్లే కదా మన అపవిత్రులేము. ఇప్పుడు పాపం ప్రాయశ్చిత్తం ఎలాగయ్యా అంటే యేసు ప్రభుని మనం విశ్వసించాలి. ఓకేనా తల్లి, అక్కడేమో భౌతికమైన రోగాలకి అమ్మ నీ విశ్వాసం, రక్తస్రావ గల స్త్రీని ఏమన్నాడు ఆయన, 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆమెను ఏమన్నాడు,
అమ్మ నీ విశ్వాసం కనీసం వస్త్రపు చెక్కు ముట్టుకున్నా చాలు అనుకుంటారు. ఓకేనా? ఆయన దగ్గర తీసుకెళ్తే చాలు, మనం ఏదో దగ్గర మనసు కట్టి కింద తీసి దింపితే చాలు ఆయన దగ్గర. ఇంకా చెప్పాలంటే ఒక యజమాని తన దాసుడు రాగుంటే అయ్యా మాట మాత్రం సెలవి నా దాసుడు బాగుపడతాడు. ఇలాంటి విశ్వాసం నేను చూడలేదన్న. అవి భౌతికమైన రోగాల గురించి వారు పలికిన మాటలు. కానీ ఇప్పుడు పాప రోగానికి ప్రాయశ్చిత్తం ఏంటయ్యా అంటే యేసు ప్రభుని విశ్వసిస్తేనే ఆయన మన పాపాలు కడగగలడు. ఓకేనా తల్లి? భౌతికమైన రోగాల గురించి కానీ యేసు ప్రభు అంటారు. రైట్. ఇప్పుడు మనం చెప్పండి, మనం కడగబడిన వారమా లేదా? చెప్పాలండి. ఓకే, ఇప్పుడు మనకు ఆ స్థితి ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఇప్పుడు పొరుగు అని ప్రేమించటం అంటే ఏంటి? ఇప్పుడు చెప్పండి నాకు. మన పొరుగు అని ప్రేమించటం అంటే ఏంటి? హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని పలకరించటం, లేదా జైల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పలకరించటం, లేదా బట్టలు లేనోడికి బట్టలు ఇవ్వడం, అంతేనా? అవి తప్పని కాదండి, అవి నీతి క్రియలు, నీతి కార్యాలే. దానికంటే గొప్పది నిత్య జీవానికి నడిపించేదేదన్నా ఉంటే స్వార్థ. నేను మాట్లాడుతున్నాను, నిన్ను వలని పొరుగుని ప్రేమించకపోయినా, నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోయినా, రెండు చేయకపోయినా నరకం తప్ప. అంటేనే చెప్పారు మాట. ఇప్పుడు పొరుగువాడు ఏంటంటే ఎంత క్లారిటీగా చెప్పాడు ఆయన, సమరీయుడేరా అన్నాడు. ఇప్పుడు మనం యాసకులమే కదా, మనం లేవిలేటమే కదా. మరి పడిపోయి ఉన్నవాడు సాతాను బంధించి పడిపోయినాడు, ఎందుకంటే అలా చూసిపోతున్నాం మనం. దైవం దగ్గర రానాడు ఎవరో చెప్పండి. సాతాను బంధించుంటే మరి అలా చూసి వెళ్ళిపోతాం ఏంటి? అంతేనా? ఇప్పుడు నేను అడుగుతాను, అక్కడ లేవిడంతో యాజకుడంతో నువ్వంతే. ఆ సమరుడికి ఉండే మనసుతో అని బాగు చేసావు అనుకోండి, అది ప్రేమ. నేను ఎలాగైతే రక్షించబడ్డానో నాతో ఉన్నవారిని కూడా నేను రక్షించడానికి ప్రయత్నమైన చేయాలి. నిన్న ఒక మాట చెప్పాను, పక్షవాతం కలిగిన వాడు. అప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఆ వాడి విశ్వాసం లేదండి అక్కడ. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మన ప్రభు దగ్గర తీసుకొస్తాం చూసారా, మన విశ్వాసం చూసినట్టు నా దగ్గరికి తీసుకొచ్చారు బాబు మీరు, నేను బాగు చేస్తాననే కదా, నేను వారిని పాపాలు కడుగుతాననే కదా నా దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, వచ్చిన వారు గొప్పడా తీసుకొచ్చిన వారు గొప్పడా? ఇప్పుడు నేను అడుగుతున్నా, అయిపోయింది బాబు, ఇంకా అంతగా ఎక్కువ చెబితే చేసుకొచ్చాను. ఏమో ఒక మాట జాగ్రత్తగా వినండి, ఒక మాట చెప్తున్నాను. అసలు దేవుడి పని ఏంటి? దేవుడి పని ఏంటి? దేవుడి పని ఏంటి అన్నా? యేసు ప్రభు ఎవరి పనుల మీద ఉండాలని చెప్పాడు? అసలు తండ్రి పని ఏంటి? దేవుడు లోకం ఎంతో కాగా ఇచ్చాడా? ఇప్పుడు ఇచ్చిన మనం పొందేసుకున్నాం, మనం సంపాదించుకున్నాం. మరి ఆ భాగ్యం చెప్పాలా లేదా? అది అసలు ఆ భాగ్యం చెప్పకుండా మనం చేసామనుకోండి, ఆ లేవిడు ఎంతో, యాజకుడు ఎంతో, మనం ఎంతో. మనం వెళ్తే అడ్డుకుపోద్దేమో, మనం వెళ్తే మనకెందుకేమో. విచిత్రం చెప్పమంటారా? విచిత్రం చెప్తారు ఒక్కసారి. అబ్బా ఇది ఒక్క మాట అర్థం చేసుకో. దేవుని కొరకు ఉపయోగపడే ప్రతి పాత్రను దేవుడు తీస్తాడు, ప్రతి పాత్రను తీస్తాడు. ఓ మాట, నలుగురు కుష్టి రోగులు ఉన్నారు బైబిల్లో ఓ చోట. వారు ఊరు చివరు ఉన్నారు, ఆ దేశం కరువుతో తెగించి వెళ్ళి ఆహారం తెచ్చుకున్నారు శత్రువుల దగ్గర. వీళ్ళు తెచ్చుకున్న తర్వాత అన్నారు, ఇలాగ ధర్మం కాదు, మనకున్న ఆహారం దేశంలో ఉన్న వారికి కూడా ఇవ్వాలి అని తెగించి మళ్ళీ రాజు దగ్గర ఉన్న ద్వారపాలకు చెప్పి మన చోట ఎలా ఉందంటే మళ్ళా వెళ్ళి, ఓకేనా, ఆ చోటును చూసి ఆహారం తెచ్చిన దేశానికి ఆహారాన్ని అందించారు. ఏమర్థమైంది ఈ పాఠంలో? ఈ పాఠం ఏమర్థమైంది? మనం బాగుపడుతున్నాయి కాదండి, కుష్టు రోగులకున్న మనసు కూడా లేదండి. అయ్యో మనమే కాదు, మన దేశానికి కూడా ఈ ఆహారం అవసరం, తెగిందాం వెళ్దాం అని తెగించి వెళ్ళాం. ఇంకా దైవాన్ని ఎరిగామని దేవుడా ప్రభువా ప్రభువా అని సంకలు కొట్టుకుని ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చిన కూడా వెళ్ళండి. మళ్ళీ చెప్తాను, నేను
నువ్వు నీ పొరుగు వాడిని ప్రేమించి రక్షణ లేని వాడికి రక్షణ మార్గం వైపు నడిపించు. నడకపోతే లెక్క ఆయన చూసుకుంటాడు. కానీ నీ వద్దు నువ్వేం చేయాలి అంటే ప్రేమ చూపించటమే. ఆకలిగా ఉంటే అన్నాడు కదా, ఆకలిగా ఉన్నవాడు నీ శత్రు ఆకలి ఉంటే భోజనం పెట్టు, దాహం ఉంటే నీ ఇప్పుడు నేను ఒకప్పుడు ద్వేషించిన వారు ఇప్పుడు ఇదే మాటలు చెప్పు, ఎవరు నచ్చో అమ్మా. అంతేగాని ఆయన చెప్పింది ఏది కూడా భౌతికమైన విషయాలు కావు. ఓకేనా? కనుక ఈ మాటలు వినడం అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ అందరికీ నా హృదయపూర్వక ప్రత్యేకంగా